హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఫినాన్స్. సో నేను మీ వాసవి ఆచార్య. రైట్ నా నాతో మధుగర్ ఉన్నారు. సార్ని ఇన్వైట్ చేద్దాము. ఇన్వైట్ చేసి స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ లార్జ్ క్యాప్ ఈ 2026లో ఎందులో ఎక్కువ లాభాలు కనిపిస్తున్నాయి అంటారు? సో ఇప్పుడు సెక్టార్ పరంగా కానీ లేదా ఇలా క్యాపిటలైజేషన్ పరంగా కానీ మనం చూసుకున్నట్టయితే గత కొన్ని సంవత్సరాల నుంచి మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాయి కాబట్టి వాల్యుయేషన్ అనేది పైకి వెళ్ళిపోయిందండి. వాల్యుయేషన్ ప్రకారంగా మీరు చూసుకున్నట్టయితే లార్జ్ క్యాప్ అనేది డిసెంట్ వాల్యుయేషన్ లో కనబడుతుంది. అండ్ లార్జ్ క్యాప్ అనేది ఇంకా నెగిటివిటీని కూడా తట్టుకునే రెసిలియన్స్ అనేది లార్జ్ క్యాప్ ఉంటుంది కాబట్టి అట్ ప్రజెంట్ కావాలి అనుకుంటే అట్ ప్రజెంట్ నెక్స్ట్ 1 year 2 year కోసం మీరు కనుక చూసుకున్నట్టయితే ఆపర్చునిటీ పరంగా లార్జ్ క్యాప్ అనేది బాగుంది. బట్ లాంగ్ టర్మ్‌లో బెస్ట్ రిటర్న్ జనరేట్ చేయాలి అనుకుంటే కాస్త మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అనేది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఒక విషయం బాగా అర్థం చేసుకోవాలి. ఈరోజు చేసే ఇన్వెస్ట్‌మెంట్ మనం చేసేది 1 year కోసం, 2 year కోసం, 3 year కోసం అనుకుంటే అప్పుడు ఈ క్యాపిటలైజేషన్ ఆలోచించుకోవాలి. ఓకే. లేదా మనం చేసేది మోర్ దెన్ 10 years, 15 years లాంగ్ టర్మ్ అసెట్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు డైవర్సిఫికేషన్ మోడ్ అనేది చూసుకోవాలి మీరు. లెట్స్ మీరు 10%, 12% కైండ్ ఆఫ్ రిటర్న్ ఎక్స్‌పెక్ట్ చేస్తూ ప్రాపర్ పోర్ట్‌ఫోలియో ఎక్కువ నెగెటివ్‌లోకి వెళ్ళకూడదు అనుకున్నప్పుడు కాంబినేషన్ ఆఫ్ పోర్ట్‌ఫోలియో బాగా పర్ఫార్మ్ చేస్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు స్మాల్ క్యాప్ పర్ఫార్మ్ చేస్తది. అలాగే స్మాల్ క్యాప్‌లో మొత్తం పెడదాం అనుకుంటే అందులో డ్రాడౌన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే స్మాల్ క్యాప్స్ ఏ విధంగా పెరుగుతాయో ఆ విధంగా కూడా తగ్గిపోతాయి. అండ్ వన్స్ ఇక్కడ ఇంకొక చిన్న ఫార్ములా ఏంటంటే వన్స్ ఒక్కసారి లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్ గనుక దాని పీక్ టైమ్‌లోకి అంటే ఇప్పటి వరకు ఉన్న పీక్ టైమ్ లేదు. మళ్ళీ ఇప్పుడు పీక్ టైమ్‌కి వచ్చిందనుకోండి. అక్కడి నుంచి అది మళ్ళీ కిందికి డౌన్ అవుతూ మళ్ళీ సేమ్ పీక్ క్రాస్ చేయాలనుకుంటే కనీసం 7 to 8 years టైం పడుతుంది. ఓకే. అంటే ఇప్పుడు మనకు సెప్టెంబర్ 2024లో పీక్ టైం కనబడింది. మళ్ళీ సేమ్ పీక్ టైం అది క్రాస్ చేయాలంటే యావరేజ్ లాస్ట్ ఇన్సిడెంట్స్ మీరు లాస్ట్ 1994, 19 నుంచి కనుక మీరు కన్సిడర్ చేసి చూసుకుంటే స్మాల్ క్యాప్ దాని యొక్క హైయెస్ట్ ను రీచ్ అవ్వడానికి కనీసం 7 to 8 years టైం పడుతుంది. అలాగే మిడ్ క్యాప్స్ 4 to 5 years టైం పడుతుంది. లార్జ్ క్యాప్ అనేది 3 to 2 years అనేది టైం పడుతుంది. సో ఇలా ఉన్నప్పుడు వాల్యుయేషన్ పరంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఇప్పుడు ఏది ఎక్కడ వాల్యుయేషన్ ఉందనో తెలుసుకోవడం ఇంపార్టెంట్. ప్రజెంట్ 2 years నుంచి నెగటివ్ రిటర్న్ అండ్ పాజిటివ్ రిటర్న్ అంటే ఎలాంటి రిటర్న్ లేదని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాము. బట్ స్టిల్ బిఫోర్ 2 years వాల్యుయేషన్ కూడా ఇప్పటికీ హై వాల్యుయేషన్లో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్స్ ఉన్నాయి. అండ్ లాస్ట్ 10 years పర్ఫార్మెన్స్ కనుక చూసుకున్నట్టయితే కంపేర్ టు లార్జ్ క్యాప్, కంపేర్ టు స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్స్ అనేవి బాగా పర్ఫార్మ్ చేసినాయి. కానీ మిడ్ క్యాప్లో ఏంటంటే మిడ్ క్యాప్ 150 ఇండెక్స్లో ఓవరాల్గా ఉన్నదే కంపెనీస్ ఆ 150. ఆ 150 కంపెనీస్‌లో ఎక్కువ మంది మిడ్ క్యాప్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం వల్ల కాన్సంట్రేషన్ అనేది పెరిగిపోతుంది. కాన్సంట్రేట్ రిస్క్ అనేది ఉంటుంది. ఒకసారి హై వాల్యుయేషన్‌కి వచ్చిందనుకోండి డెఫినెట్లీ దాని ప్రాఫిట్స్ చూస్తారు. కంపెనీ యొక్క ప్రాఫిట్స్ కనుక ఆ వాల్యుయేషన్ ప్రకారంగా లేకపోతే స్లోలీ సెల్ చేయడం స్టార్ట్ చేస్తారు అందరూ. ఆ టైంలో మీరు ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం మిడ్ క్యాప్‌లో పెట్టుకొని వెయిట్ చేస్తున్నట్టయితే మీ ఇన్వెస్ట్‌మెంట్ అనేది తగ్గుతది. మళ్ళీ పెరగడానికి చాలా టైం పడుతది. సో ఇక్కడ నేను చెప్పినట్టుగా అది మళ్ళీ 4 to 5 years దాకా ఎలాంటి రిటర్న్ ఇవ్వకపోవచ్చు లేదా బెటర్ రిటర్న్ ఇవ్వకపోవచ్చు. అలా అని చెప్పేసి మనం మరి మిడ్ క్యాప్‌ని అవాయిడ్ చేద్దాము అనుకుంటే ఒకవేళ మిడ్ క్యాప్ నెక్స్ట్ 5 years లోపల మళ్ళీ అలాగే పర్ఫార్మ్ చేసింది అనుకోండి. అప్పుడు మళ్ళీ లాస్ అయిపోతాం. సేమ్ థింగ్ అప్లైస్ టు స్మాల్ క్యాప్, సేమ్ థింగ్ అప్లైస్ టు మిడ్ క్యాప్ అండ్ లార్జ్ క్యాప్. మరి ఇలా దేన్ని పట్టుకుంటాం? ఈ 26లో, 27లో, 28లో ఇలాంటివన్నీ మనం నమ్మకూడదు నిజం చెప్పాలంటే. ఈ దీపావళికి 5 స్టాక్స్ పికప్ చేసుకోవడం, న్యూ ఇయర్‌కి 5 స్కీమ్లు పికప్ చేసుకోవడం ఇలాంటివన్నీ మిమ్మల్ని మోటివేట్ చేయడానికి అంటే చిన్నప్పుడు చందమామను చూపించి అన్నం తిన్నప్పుడు తినిపిస్తారు కదా అలాంటిది అనమాట. చందమామ ఎలాగో రాదని తర్వాత తెలుస్తుంది కానీ అప్పటి వరకు మనం తిని ఉంటాం కాబట్టి బతుకుతాం. సో ఇది కూడా అలాంటిదే. మీరు ఈ 2026లో ఇన్వెస్ట్మెంట్ చేసే బెస్ట్ స్కీమ్స్ ఇవే, బెస్ట్ స్టాక్స్ ఇవే అని ఎవరైనా చెప్తున్నారంటే ఇట్ ఈస్ ఎ మోటివేషన్. అంతే తప్ప మీరు డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఈజ్ ఆల్వేస్ రెసిలెంట్ గా ఉంటుంది. మనం చేయాల్సిన ఇన్వెస్ట్మెంట్ లార్జ్ క్యాప్లో, మిడ్ క్యాప్లో అండ్ స్మాల్ క్యాప్లో, మల్టీ అసెట్లో మీరు ప్రాపర్గా డైవర్సిఫికేషన్ చేసుకున్నారంటే ఆ పోర్ట్ఫోలియో 26లో అయినా రిటర్న్ ఇస్తుంది, 27లో అయినా రిటర్న్ ఇస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవరాల్ ఈక్విటీని మ్యాక్రో లెవెల్ అర్థం చేసుకోవడానికి ట్రై చేసుకోవాలి. మైక్రో లెవెల్లో అసలు పొలిటికల్ డిసిజన్స్ ఎలా ఉన్నాయి, పాలసీ మేకర్స్ యొక్క డిసిజన్స్ ఎలా ఉన్నాయి, కరెంట్ ఇండస్ట్రీ ఏ ఇండస్ట్రీ ఎఫెక్ట్ అవుతుంది అండ్ ప్రజెంట్ ఆన్ గోయింగ్ ఇండస్ట్రీలో మన మ్యూచువల్ ఫండ్ మేనేజర్ వాళ్ళ యొక్క కాల్స్ని చేంజ్ చేస్తున్నాడా. లెట్స్ సే ఇప్పుడు ఈరోజు మనకు ఐటీ సెక్టర్ అనేది బాగా పెరుగుతుంది, ఆపర్చునిటీ ఉంది అని మనకు తెలిసింది అనుకోండి. మార్కెట్ అంతా దాని గురించి మాట్లాడుతున్నారు. బట్ మన ఫండ్ మేనేజర్ ఐటీలో అసలు ఎలాంటి రిస్క్ తీసుకోలేదు అనుకోండి, మేబీ మనం వెనుకబడిపోతాం. అలా మీరు సెక్టార్ వైజ్ కాకుండా
మీరు ఫండ్ లెవెల్‌లో, మన ఇన్వెస్ట్‌మెంట్ లెవెల్‌లో కాస్త ఆ రేషియో చెక్ చేస్తా ఉంటే బెటర్‌గా ఉంటుంది. అండ్ అలాగే మార్కెట్ హైలో ఉన్నప్పుడు మనకి ఎంత హై రిటర్న్ ఇచ్చిన ఫండ్ అనేది కాకుండా, ఆ సెక్టార్ అనేది కాకుండా, అసలు మార్కెట్ పడుతున్నప్పుడు ఈ సెక్టార్ ఎంత పడుతుంది అనే విషయాన్ని మనం అంటే నెగెటివ్ రిటర్న్ మనకి ఎంత రిటర్న్ జనరేట్ చేస్తుంది అనేదాన్ని ఆలోచించుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఇంకా బాగుంటుంది. రెండోది మీ ఇన్వెస్ట్‌మెంట్ టెన్యూర్‌ని బట్టి కూడా అది 3, 5, 7, 10, 20, 30 ఇయర్స్ ఏదైతే ఉంటుందో ఆ టెన్యూర్ తగ్గట్టుగా మీరు లార్జ్ క్యాప్‌ని అడ్జస్ట్ చేసుకోవడం, మిడ్ క్యాప్‌ని అడ్జస్ట్ చేసుకోవడం, స్మాల్ క్యాప్‌ని అడ్జస్ట్ చేసుకోవడం వల్ల ప్రాపర్ టైంకి ప్రాపర్ రిటర్న్ జనరేట్ చేస్తుంది. వెరీ లాంగ్ టర్మ్‌లో చేయాలనుకున్నప్పుడు మీరు కొంచెం బెట్ తీసుకోవచ్చు స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్‌లో. ఎందుకంటే లాంగ్ టర్మ్‌లో డెఫినెట్‌లీ కంపెనీస్ అనేటివి ప్రాఫిట్ జనరేట్ చేస్తా ఉంటాయి. అండ్ ఫండ్ మేనేజర్ టీమ్‌లో ఏంటంటే ఎవ్రీ టైమ్ వాళ్ళ యొక్క చర్నింగ్ వల్ల మీకు రిటర్న్ అనేది జనరేట్ చేస్తా ఉంటారు. బట్ ఆల్వేస్ రిమెంబర్ ఎంతైతే రిటర్న్ ఇచ్చాయో, ఎంత నెగెటివ్ రిటర్న్ ఇచ్చాయో, ఎంత పాజిటివ్ రిటర్న్ ఇచ్చాయో ఇవి రెండిటిని మీరు అనలైజ్ చేసుకుంటే అప్పుడు ఎందుకంటే మీరు గ్రాఫ్‌లో చూడడం వేరు. ఇప్పుడు గురో యాప్‌లో, జీరోదా యాప్‌లో చూడడం వేరు. బయట వాళ్ళ పోర్ట్‌ఫోలియో గూగుల్‌లో చూడడం వేరు. మీరు ఓన్‌గా మీ మనీ ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఎక్స్‌పీరియన్స్ అవ్వడం వేరు. మీ మనీ ఒకసారి 1,00,000 పెడితే అది 90,000 వస్తే అప్పుడొచ్చే పెయిన్ వేరు. జనరల్‌గా అందరూ చెప్తా ఉంటారు, సార్ నేను 20-30% రిస్క్ తీసుకుంటాను. లెట్ పుట్ దిస్ 10,00,000 రూపీస్ ఇంటూ స్మాల్ క్యాప్ అని చెప్తారు. కానీ అందులో ఒక 5,00,000 తగ్గగానే ఫోన్ చేస్తారు మళ్ళీ. సార్ మన పోర్ట్‌ఫోలియో ఎందుకు సార్ 5,00,000 తగ్గిందంటారు. అంటే అప్పుడున్న కాన్ఫిడెన్స్ ఏమైంది? ఇప్పుడు ఎందుకు లేదు? ఎందుకనంటే పక్కనున్న వాడు పోస్ట్ ఆఫీస్‌లో డిపాజిట్ చేసాడు. వానికి 8% గ్యారంటీ వచ్చింది. ఆఫ్టర్ 1.5 ఇయర్ మన పోర్ట్‌ఫోలియో 8,00,000 రూపీస్ నెగెటివ్‌లో ఉంది. వాట్ ఈస్ ద రిస్క్? అంటే అక్కడ ఇంకో ఇద్దరు ముగ్గురు చెప్తా ఉంటారు. మ్యూచువల్ ఫండ్ అంటే అలాగే ఈక్విటీ అని అంటే చాలా బబుల్ బస్ట్ లాంటిది, ఎప్పుడు పేలుతుందో తెలియదు. ఆ భయం ఇంకా పెరిగిపోతుంది. కాబట్టి మన రిస్క్ ఎపటైట్‌ని బట్టి మనం చూజ్ చేసుకోవడం, డైవర్సిఫై చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. పర్టిక్యులర్‌గా గోల్డే పెట్టాలి, లార్జ్ క్యాప్ వైపు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి, ఓన్లీ ఎఫ్ అండ్ ఓలే చేయాలి. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు ఎప్పుడు చేయకూడదు. డైవర్సిఫైడ్ మోడ్‌లో వెళ్ళాలి. మనం కష్టపడి సంపాదించిన దాన్ని మళ్ళీ కష్టపడి ఇన్వెస్ట్‌మెంట్ చేయకూడదు. సింపుల్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకునేలాగా ఉండాలి. ఇన్వెస్ట్‌మెంట్ ఎంత సింపుల్‌గా ఉంటే అంత ప్రాపర్ టైం మీరు ఇవ్వగలుగుతారు దానికి. అప్పుడు మీకు ప్రాపర్ రిటర్న్ జనరేట్ చేస్తుంది. సో, ఈ విధంగా ఆలోచించి వాళ్ళు గనుక ఇన్వెస్ట్‌మెంట్ చేసినట్టయితే ప్రాబ్లమ్ అనేది ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో గైస్, ఇప్పుడు మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను కదా. సో ఇంకా క్లారిటీ రావాలి దీని మీద అంటే నేను మధు సార్ డీటెయిల్స్ అన్ని కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను. ఒకసారి సార్‌కి కాల్ చేసి మీకు ఏమేం డౌట్స్ ఉన్నాయో అవన్నీ క్లారిఫై చేసుకోండి. సో ఇంకో గెస్ట్‌తో నేను ఇంకొక టాపిక్‌తో నేను మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సోషల్ పోస్ట్ ఫినాన్స్ ఛానల్‌ని ఫాలో చేయడం మర్చిపోద్దు. అండ్ వన్ మోర్ థింగ్, ఇన్వెస్ట్‌మెంట్ ఇప్పుడే స్టార్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేయడం కూడా మర్చిపోద్దు. అండ్ మధు సార్‌కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకోవడం కూడా మర్చిపోద్దు. సో దిస్ ఈస్ వాసవి ఆచార్య సైనింగ్ ఆఫ్.